ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా వెల్కమ్ టు పండగ చేసుకో. మరి పండగ చేసుకో ఆడడానికి ఈ రోజు మనం వచ్చేసాం నల్గొండకి. స్టార్ట్ చేసేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. రారో రారో నా శివకాశి అగిరాజేసి సిగ్గు పెట్టేస్తే చాబులేసి పోతే పోతే పోపో టాబులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్క ఉన్నదే. చెప్పండి మీ పేరు? విజయలక్ష్మి. హలో అండి. హలో. మీ పేరు? సుష్మా. హాయ్. హాయ్. మీ పేరు? శ్వేత. శ్వేత గారు చెప్పండి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్. మీ పేరండి? మౌనిక. సరే మరి గేమ్ ఆడడానికి రెడీయా మీరు? రెడీ. మరి గేమ్ ఏంటో చెప్పబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే మీరు చిత్రాలు గీస్తారు. మీరు గీసిన చిత్రాలు చూసి అదేంటో మీ పార్ట్నర్ గెస్ చేస్తారు. ఓకే, నేను ముందే హింట్ ఇచ్చేస్తాను. సినిమా పేరు అని కానీ పాట అని కానీ డైలాగ్ అని కానీ నేను హింట్ ఇస్తాను. సో మీరు ఆ హింట్ ని బట్టి ఒక డ్రా చేస్తారు, ఒక బొమ్మ. మీ పార్ట్నర్ ఏం చేస్తారంటే దాన్ని గెస్ చేస్తారు. ఓకే, ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళు డబ్బులు గెలుచుకుని లక్కీ జోన్ ఆడతారు. ఓకే, ముందుగా మన టీమ్ ఏ ఆడేస్తారు. గీచే వాళ్ళు అక్కడ, గెస్ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. మీ మొదటి హింట్, ఇది ఒక పాట. ఓకే, సో ఆ పాట ఏంటంటే రోజ్ రోజ్ రోజా రోజా పువ్వా పువ్వా పువ్వా. సూపర్, మీకు వచ్చేసింది ఒక పాయింట్. షిఫ్ట్. నేను మీకు నెక్స్ట్ ఇస్తున్నది ఒక సామెత. ఇది ఒక సామెత. ఓకే, సామెత ఏంటంటే ఏంటేంటో వేసారు ఆవిడ. కోడి. ఇంటికి వెళ్ళి చికెన్ తినండి అంటే అది కాకి పిల్ల కాకి ముద్దు. ఓకే, చేంజ్. నెక్స్ట్ మీకు ఇస్తున్న హింట్ ఏంటంటే ఇది ఒక సినిమా పేరు, మూవీ టైటిల్. ఓకే, అదేంటంటే ఓ మై గాడ్, మగధీర. మగధీర. బాహుబలి. ఓ మై గాడ్, ఏమిటి జంతువు? రామచిలక. అయ్యో, రామచిలకట. రేసు గుర్రం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. షిఫ్ట్. మీకు ఇప్పుడు నేను ఇస్తున్న హింట్ ఏంటంటే ఇది ఒక డైలాగ్. ఈ డైలాగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకేమన్నా అనిపిస్తోందా చూస్తే? 1+1. అక్కడ 1+1 ఎక్కడుంది అక్కో? వింత చరాచర పక్షులు, జంతువులు అన్ని వేస్తున్నారు ఈవిడ. ఐఎమ్ సో సారీ. కనిపించని 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే కనిపించని 4వ సింహమే రా పోలి. ఓకే, ఓవరాల్ గా
టీమ్ ఏకి కేవలం 1 పాయింట్. టీమ్ ఏ వాళ్ళు మనకి ఎవరికి తెలియని ఒక గ్రహంలోని పక్షుల్ని గద్దల్ని గీశారు. మరి వీళ్ళు ఏ గ్రహంలో గీస్తారో నాకు తెలీదు, బట్ చూద్దాం. ముందుగా ఎవరు గీస్తారో వాళ్ళు ఇటు రండి అమ్మా. మీ హింట్ ఏంటంటే ఇది ఒక సాంగ్, పాట. సో మీ సాంగ్ ఏంటంటే ఫ్లవర్, పండు, యాపిల్, పండు పండు పండు, ఎర్ర పండు, యాపిల్ దీని పేరు. రైట్ ఆన్సర్. టీమ్ ఏ కి పాయింట్. మీ నెక్స్ట్ హింట్ ఏంటంటే ఇదొక సామెత, సేయింగ్. ఓకే, సామెత ఏంటంటే ఇల్లు ఎలుక. సరే నెక్స్ట్ ఏంటి? ఫ్లవర్, మేక. ఇంట్లో పులి, ఇంట్లో పులి వీధిలో, ఇంట్లో మీ వారి ఇంట్లో పులేమో అమ్మా. సామెత అది కాదు, మీరు ఉన్నది చెప్పండి. ఇంట్లో పిల్లి వీధిలో, ఇంట్లో పిల్లి వీధిలో పులి. పిల్లి. ఇలా రండి. మీ వారి పేరేంటి? రఘు. రఘు గారు, ఇంట్లో పులి వీధిలో పిల్ల, లేకపోతే ఇంట్లో పిల్లి వీధిలో పుల? ఇంట్లో బయట పులే. అవునా? మీరు ఆడపులి. అబ్బో, ఈవిడ ఆడపులి, ఆయన మగ పులి. బాగుందమ్మా. షిఫ్ట్. నెక్స్ట్ మీ హింట్ ఏంటంటే ఇది ఒక మూవీ పేరమ్మా, సినిమా నేమ్. మూవీ పేరు ఏంటంటే అడవి, కట్టెలు, గాలి వస్తుంది. ఏమండి మెంటల్ హాస్పిటల్ సరే. మూవీ నేమైనా అసలు కాదు మరి. 5 4 3 అట్లీస్ట్ హింట్ ఇవ్వండి. హీరో, హీరోయిన్. హింట్. సారీ, అంతే. యా, టైం అయిపోయిన తర్వాత చెప్పారు. ఆవిడ అప్పటికి ఆ గ్రిల్స్ ని చుడుతూనే ఉంది. సరే, కంచె అన్నమాట. కానీ మీరు టైం అయిపోయాక చెప్పారు కాబట్టి పాయింట్ ఇవ్వలేకపోయాను. షిఫ్ట్. నెక్స్ట్ మీ హింట్ ఏంటంటే ఇదొక డైలాగ్. డైలాగ్ ఏంటంటే ఆహా ఆహాహా, అందులో పప్పు అంటే తిని పడుకోండి. ఇదేంటది? మీరు ట్రై చేస్తూ ఉండండి. ఏముందండి ట్రై చేయడానికి? గన్ను, మనిషి. గన్నుతో ఉన్న డైలాగులు చెప్పండి. ఇంకా బుల్లెట్ దిగి, బుల్లెట్ గన్ను వచ్చేసాయి. ఇప్పుడు డైలాగ్ రావాలి. 5 4 3 2 అయిపోయిందమ్మా, టైం ఎప్పుడు. పోనీ మీరు చెప్పండి, డైలాగ్ చెప్పండి. ఓకే, గన్ను చూడాలనుకో తప్పలేదు, బుల్లెట్ చూడాలనుకుంటే చచ్చిపోతావు. అదనమాట. ఓవరాల్ గా మీరు వేసిన దాంట్లో మీరు కరెక్ట్ గా గెస్ చేసింది 2 కాబట్టి మీ పాయింట్స్ 2. సో 2 టీమ్స్ లో 2 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నది టీమ్ బి కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్. సో లక్కీ జోన్ లో 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టి బాగా డబ్బులని మీకు ఎంత కావాలంటే అంత డబ్బుల్ని గుప్పెట్లో గట్టిగా పట్టుకుని 5 4 3 2 1 అనేసరికి బయటకు తీయాలి. ఇద్దరులో ఎవరు తీస్తారమ్మా? మీరు తీస్తారు. ఆల్ ది బెస్ట్. బాగా డబ్బులు తీయండి, ఆవిడకు కూడా షేర్ ఇవ్వాలి కదా. ఓకేనా? గుడ్ లక్. 1 2 3 5 4 3 2 అమ్మా, మొత్తానికి చాలా డబ్బులు తీశారు. లెక్క పెడదాం.
లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 4,000 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 4 కావాలి. ఆ 4 ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాము. దానికి సింక్ అయ్యేలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేయాలి. ఓకే, పాట ప్లీజ్. జత చేరి నేడు జతి జరుపరా జరా జల్ది జల్ది పెన్నర కడనే వడి అంతరంగ సంబరమునకే రాలుగాయదే రసికుడా కసికోకలాగు సరి సరసుడా. సో డైస్ గేమ్ మీకు తెలిసే ఉంటుంది, బట్ ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా 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 తిప్పి అలా వెయ్యాలన్నమాట. ఎంత డైస్ పడితే అంత డబ్బులు మీకు ఇచ్చేస్తాను. కానీ నాకు తెలుసు, నేను మీకు ఇచ్చినా మీరు ఊరికే తీసుకోరు కాబట్టి. మీరైతే తీసుకుంటారు, అందరు తీసుకోరు కదా. సో మీరు మీ టాలెంట్ ని ఎనీథింగ్ ఆఫ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ చేయొచ్చు. ఓకే, మీ టాలెంట్ మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకుని డబ్బులు తీసుకోవచ్చు. ఓకేనా? ముందుగా మేడం మీరు వెళ్ళండి. రాణి గారు సంగీతంలో తిప్పండి, సంతోషంలో వేయండి వేయండి. 500 రూపాయలు గెలుచుకున్నారు. రాణి గారు, వాట్ ఈజ్ యువర్ టాలెంట్? నేను పాత పాటలు అంటే చాలా ఇష్టపడతాను. నేను పాత పాటనే పాడతాను. ఓకే, పాడండి. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనుబంధం చెలియా ఓ చెలియా. చెలియా 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 చెలియా. రీమిక్స్ మీరు పాడండి. ఎక్కువసేపు ఇలా వింటే మా వాళ్ళు కొంచెం మళ్ళీ నిద్రపోయే ఛాన్స్ ఉంది. ఎన్నో వసంత రేవులలో. ఓకే రాణి గారు, బాగా పాడారు. 500 రూపాయలు. కంగ్రాచులేషన్. అమ్మా వెళ్ళండి, డైస్ తెచ్చుకోండి. తిప్పండి, వెయ్యమ్మా. చెప్పండి మీ టాలెంట్ ఏంటి? డాన్స్. మీ డాన్స్ గనక నాకు తనివి తీరలేదనుకో, అప్పుడు నేను అడిగింది మీరు చెయ్యాలి. ఓకే ఓకే, తనివి తీరేలా డాన్స్ చేస్తే బతికిపోయారు. తన్వి తీరేలా డాన్స్ చేస్తే నాకు ఎక్కువ మనీ ఇస్తారా? అబ్బో! లెక్కలు జీవితంలో చేసుకోండి, జీవితాన్ని లెక్క చేయకండి. ఓకేనా? ఏం చెప్పానో నాకే అర్థం కాదు. డాన్స్ అంటమ్మా, మంచి మాస్ సాంగ్ పెట్టండి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. చూసావా, నిన్ను చేయనీయకుండా డాన్స్ చేసింది. బట్ పర్లేదు, అడగకుండానే జాయిన్ అయ్యి మంచి డాన్స్ చేశారు మీరు. 700 రూపాయలు నాకు తనివి తీరింది, కానీ నేను ఎక్కువ డబ్బులు ఇవ్వను. మేడం నెక్స్ట్ మీరే వెళ్ళండి. సోప్పలక్ష్మే మాట్లాడే సోప్పలక్ష్మే ఇటు చూడే సోప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే పోతాదే సూపరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి కుప్పు బేత బేబయిందే. ఇదిగోండి 500 రూపాయలు. కంగ్రాచులేషన్స్. తీసుకోండి, డైస్ తీసుకోండి. ఆకాశం బద్దలైన సౌండ్ తిప్పండి. మోగుతుంది నిన్ను కలిసాక. నన్ను చూస్తారేందండి? ఏంటి? అమ్మో, గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక. మీ టాలెంట్ ఏది? డాన్స్. మీరు వేరే టాలెంట్ కూడా ఉంది మీకు, నేను బయట తీస్తే ఇప్పుడు. ఓకే, ఓకేనా? మీ ఫేవరెట్ కంటెంట్ ఏదన్నా, మీ ఇంట్లో హాట్ టాపిక్ నడిచేది ఏదన్నా ఎంచుకోండి.
నేను పాత్ర పోషిస్తా, మీ వారి పాత్ర. మీరు సరిత గారిలా నటించండి. ఓకే, కంటెంట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఊకే బయటికి వెళ్తావు షాపింగ్ అని అని అంటారు, ఇదే కంటెంట్. ఓకే, తొందరగా రాలేదు, బయటికి వెళ్ళాలి షాపింగ్ కి. ఎప్పుడు వస్తారో ఏమో ఈయన. వసై సరిత. ఏమండి మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇది వెయిటింగ్ అనేది. తింటున్నా అండి. మీరే ఇందాక ఇచ్చిపోయారు కదా నాకు బిర్యానీ. కుంభాలు మొగుండు వదిలేసి ఆగండి, తింటారా? తింటున్నా నేను. డిస్టర్బ్ చేయకండి నన్ను. ఎంత తింటావే? నేను ఇచ్చిన బిర్యానీ నాకు కనీసం 2 లెగ్ పీసులు కూడా నిలిపోయేట్టుకుండా మొత్తం నువ్వే తినేసినావు. అవునండి, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. సరే గాని ఇవాళ షాపింగ్ వద్దు. ఇవ్వండి ప్లీజ్ అండి, మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు, మీరేంటండి? మీరు లెగ్ పీస్ పెట్టండి వస్తారు. ఒక లెగ్ పీస్ పెట్టండి వస్తారంట. ఎక్కడికి వచ్చేది? అయినా మా ఇంట్లో మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మీకేం పని? ప్లీజ్ అండి, ఈ ఒక్క రోజు వెళ్తాండి ప్లీజ్ అండి. ఇవాళ షాపింగ్ లేదు, లేదంటే లేదు. ఇవాళ మా అమ్మ వస్తుంది. మా అమ్మ అంటే మీ అత్తగారు, మర్చిపోయావో గుర్తుందో నీకు? అమ్మాయి రావే. ఏంటత్తయ్య మీ అబ్బాయి బయటికి వెళ్ళమంటే మా ఫ్రెండ్స్ వద్దంటున్నాడు. భర్త చెప్పిన మాట వినాలి. నువ్వు ఎప్పుడన్నా మా నాన్న చెప్పింది విన్నావా? ఎప్పుడు వింటాను. ఎప్పుడు వింటావా? పాపం అందుకే ఆయన రాను కూడా రాలేడికి. అమ్మా, దీన్ని షాపింగ్ కి వెళ్ళొద్దని చెప్పమ్మా ఈ రోజు. షాపింగ్ లేదు, ఏం లేదు. వంట ఎందుకు అత్తయ్య మీరు కూడా అట్లానే అంటారు నన్ను? పైసలన్నీ దండగా చేస్తావు. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చినాయి వీటి. ఈ విధంగా ఈ అత్తా కోడలు మొగుడు స్కిట్ ఇక్కడతో ముగిసింది. మేడం, అద్భుతంగా చేశారండి మీరు. ఈసారి మీరు తొక్కేసారావండి. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4ని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే గాలిపటాలు ఎగరేయాలి. ఓకే, ఎవరైతే చక్కగా గాలిపటాలు ఎగరేస్తారో వాళ్ళలో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్ రైట్, మ్యూజిక్. గేమ్ ఏంటంటే టీమ్ ఏ అండ్ టీమ్ బి ముందు పెన్సిల్ కట్టిన నిమ్మకాయలను ఉంచాం. మీరు దీన్ని ముక్కు దగ్గర ఇలా పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేట్ లో వేయాలి. ఇక్కడ చేతులు వాడడానికి వీల్లేదన్నమాట. మీరు పెట్టుకుని బ్యాలెన్స్ చేసిన వెంటనే చేతులు వెనక్కి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేట్ లో వేయాలి. మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ ఈ డోమ్ వెనక్కొచ్చి నుంచోవాలి. ఇద్దరు అంతే. వెళ్ళొచ్చిన తర్వాత మీ పార్ట్నర్ కి హైఫై ఇవ్వగానే వాళ్ళు బయలుదేరుతారు. ఓకే, అలా 2 టీమ్స్ ఒకటేసారి ఆడేస్తాయి. లాస్ట్ గా టైం ముగిసే సమయానికి 2 ప్లేట్స్ లో ఏ ప్లేట్ లో అయితే ఎక్కువ నిమ్మకాయలు ఉంటాయో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. 3, 2, 1 గో. రంగా రంగస్థల నా రంగు పూసుకోకున్నా ఎదలేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోరు బొమ్మలం అంట. రంగా రంగా రంగస్థల నా ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంట మనమంతా తోరు బొమ్మలం అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట. వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల వంట. టుంగురు 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 డుముకో టుంగురు 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 ముందు టీమ్ ఏ ఎన్ని కరెక్ట్ గా వేశారో చూద్దాం. 5. సో టీమ్ ఏ మీ స్కోర్ 5. కంగ్రాచులేషన్. అరే మస్తుగా అన్నావు పోరి నువ్వు, సూపర్. లెక్క పెడదాం. 5.
అయింది కాబట్టి ఇప్పుడు మనం కాయిన్ తో డిసైడ్ చేద్దాం ఎవరు లక్కీ పర్సన్ అని. ఓకే, సో చెప్పండి అమ్మా, మీకు హెడ్సా టైల్సా? హెడ్స్ మ్యామ్. హెడ్సా? మీకు టైల్స్ ఆబ్వియస్లీ. చూద్దాం మరి, హెడ్స్ పడితే మీకు డబ్బులు, టైల్స్ పడితే మీకు డబ్బులు. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. మీ దగ్గర కష్టం ఉన్న ఇవాళ లక్ కొంచెం దాక్కుంది సిగ్గేసి. మీకు లక్ బాగా కలిసి వచ్చింది, వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2500 రూపాయలు. కంగ్రాచులేషన్. జిల్ 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 జిగెలు రాజా నువ్వడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగెలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా. ఇదండి ఈ రోజు నల్గొండలో జరిగిన పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు లేడీస్ బాయ్.